తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మొదటి నుంచెల్లి మోసం చేస్తూనే ఉంది. 42% రాష్ట్ర ప్రభుత్వం జీవో తీస్తే కానీ, బిల్లు తీస్తే కానీ, ఆర్డినెన్స్ తీస్తే కానీ ఇవ్వటం సాధ్యం కాదని తెలిసి బీసీలను 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మభ్యపెట్టడము సమంజసం కాదు. కావాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది, మభ్య పెడతా ఉంది, మోసం చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ ఇప్పుడు బీసీలను కూడా మోసం చేస్తూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయకుండా 42% అమలు కాదు అన్న విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒకసారి ఆర్డినెన్స్ పేరిట, ఒకసారి బిల్లు పేరిట, మళ్ళొక్కసారి జీవో పేరిట కొత్త నాటకాన్ని తెరదీసిర్రు. అదేవిధంగా జీవో ఇస్తూ అదే రెడ్డి జాగృతి నుంచి అదే రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ సన్నిధులు మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఇది సమంజసం కాదు, 42% రాష్ట్రానికి ఇచ్చే హక్కు లేదని చెప్పి హైకోర్టు ఆపుతుందని తెలిసి రెడ్డి జాగృతి ఒక పిటిషన్ వేసాం. నేను తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి ఇది సమంజసం కాదు. బీసీలను మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. 56% ఉన్నటువంటి బీసీలకు 42% రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలయ్యేదాకా బీసీలమందరము ఏకతాటి మీదకి వచ్చి బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీసీలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పోగుపోయలేదు. బీసీలమందరము ముందుకొచ్చి 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా మేము నిరంతరంగా పోరాటం చేస్తాము. అవసరమైతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని చెప్పి తెలియజేస్తాము.